సింహరాశిలో జన్మించిన వ్యక్తులు జనవరి 29, 30, 31 ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి పేరు మిమ్మల్ని నిద్రపోనివ్వదు. అవునండి, ఆ పేరు ఆర్ అనే అక్షరంతో మొదలవుతుంది. ఆ వ్యక్తి ఒక్క మాట మీ భవిష్యత్తునే మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరు అనేది మీకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఒక మార్పు అనేది మొదలవుతుందండి. ఆ వ్యక్తి వల్ల మీ లైఫ్‌లో ఊహించని మలుపు తిరగబోతుంది. మరి ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడాల్సిందే. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సింహరాశి వారు ఇటీవల మీ జీవితంలో గౌరవం తగ్గినట్లుగా అనిపించడం, మీరు చెప్పిన మాటలకు విలువ లేకపోవడం, అలాగే లోపల కోపం బయట నిశ్శబ్దం. మీరు బలమైన వాళ్లే, కానీ ఇప్పుడు ఓ పరీక్షలో ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ విధంగా ఇప్పుడని మీకు అనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ పరీక్షలో ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఎవరు? అసలు ఆ వ్యక్తి మీ జీవితంలో ఎందుకు మార్పు తీసుకురావాలనుకుంటున్నాడు అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆర్ అనే పేరు ఎవరికైతే అంటే వారి యొక్క పేరు మొదట ఆర్ అని ఎవరికైతే స్టార్ట్ అవుతుందో ఆ వ్యక్తి మీకు చాలా దగ్గర వ్యక్తి. మీకు బాస్ కావచ్చు, మీ స్నేహితుడు కావచ్చు, మీ లవర్ లేదంటే ఎక్స్ లవర్ కావచ్చు, లేదా మీ బంధువుల్లో ఎవరైనా ఒకరు కావచ్చు, మీ ఇంటి చుట్టుప్రక్కల మీకు చాలా దగ్గర మనిషి, లేదంటే మీ యొక్క వెల్ విషర్ ఎవరైనా కావచ్చు. కానీ ఒక విషయం ఖాయమండి, ఈ వ్యక్తి మీ గురించి చాలా లోతుగా ఆలోచిస్తున్నాడు. మీరు ఊహించినట్టు కాదు, ఆయన మనసులో మరొక ప్లాన్ ఏదో ఉందండి. ఖచ్చితంగా ఇందుకు సంబంధించి జనవరి 29వ తేదీన మీకు మొదటి సంకేతం వస్తుంది. జనవరి 29న ఆర్ అనే పేరు గల వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి నుంచి మీకు కాల్ రావచ్చు, మెసేజ్ రావచ్చు, లేదా ఎవరో అతని గురించి మీకు చెప్పడం కూడా జరుగుతుంది. అతని పేరు మీ వద్ద పదే పదే ప్రస్తావించడం కూడా జరుగుతుంది. అయితే ఇది చిన్న విషయంలో మీకు అనిపించి ఉండొచ్చండి సింహరాశి వారు. కానీ లోపల ఒక పెద్ద అర్థం అనేది ఉంటుంది. ఈ రోజు మీరు ఎలా స్పందిస్తారో అదే మిగతా 2 రోజుల్లో నిర్ణయిస్తుందండి. ఇక జనవరి 30న నిజమేంటి అనేది బయటపడుతుంది. జనవరి 30వ తేదీన ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి యొక్క నిజ స్వరూపం మీకేంటి అనేది కనిపిస్తుంది. ఆ వ్యక్తి మంచి వ్యక్తా, చెడ్డ వ్యక్తా, ఎందుకు మీ జీవితంలోకి వచ్చారు, ఎందుకు మీతో స్నేహం చేస్తున్నారు, ఎందుకు మీతో మీ యొక్క మీలో మార్పు ఎందుకు కోరుకుంటున్నారు, మీ జీవితాన్ని మార్చాలి ఎందుకు మార్చాలని పరితపిస్తున్నారు అనేది మీకు ఖచ్చితంగా బయటపడుతుంది. మరి ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపం ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి మీకు కష్టాల్లో మీకు మద్దతునిస్తాడు, లేదంటే మీ వెనుక మాట్లాడతాడు, కానీ అది మీ మంచికే మాట్లాడతాడు తప్ప మీ గురించి ఎప్పుడు కూడా మీ వెనుక చెడుగా మాట్లాడడు. లేదంటే ఇప్పటి వరకు దాచిన ఫీలింగ్ అంటే ఆ వ్యక్తి మీ యొక్క భావన, మీ పైన ఉన్నటువంటి భావన ఏదైతే ఉంటుందో ఆ భావన ఎదుటి వారితో షేర్ చేసుకుంటాడు. అంటే మీరు మంచివారైనా చెడ్డవారైనా ఏదైనా కానివ్వండి, మీ పైన అతనికి ఉన్నటువంటి ఫీలింగ్ ఏదైనా కానివ్వండి ఎదుటి వారికి చెప్పుకుంటూ ఉంటాడు. మీ జీవితం బాగుండాలని కోరుకుంటాడు. ఒకవేళ మీకు కష్టాలు ఎవరికైనా మీలో సింహరాశి వారికి కష్టాలు ఉంటే మీకు చేయూతనివ్వాలి. అదేవిధంగా అతని పేరు బయటికి రాకుండా మీకు చేయూతనివ్వాలని పరితపిస్తూ ఉంటాడు. చాలా మంది సింహరాశి వారికి ఈరోజు ఖచ్చితంగా ఇలా జరుగుతూ ఉంటుందండి. కానీ ఏంటి అంటే ఆ వ్యక్తి మీకు మద్దతు ఇచ్చాడనే విషయం మీకు తెలియదండి. కానీ అది వెనుక జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత కొంతమందికి ఆశ్చర్యంగా అనిపించి ఉండొచ్చు. కొంతమందికి బాధ కూడా కలగొచ్చు. ఎందుకంటే ఎందుకు ఈ విధంగా ఆ వ్యక్తి మీ వెనకే చేస్తున్నాడు? ఎందుకు మీకు కనిపించకుండా మిమ్మల్ని ఇలా అంటే మీకు ఏ విధంగా తెలియకుండా ఎందుకు మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు అనేది క్వెషన్ మార్క్ కూడా ఉండొచ్చు. కానీ
మీ జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ రావడానికి కూడా ఆ వ్యక్తే కారణం కాబోతున్నాడు రాబోయే రోజుల్లో. మరి ఇందుకు సంబంధించి జనవరి 31 తేదీన సింహరాశి వారు ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందండి. అదే విధంగా ఆ వ్యక్తి ఈ యొక్క జనవరి 31 తేదీన మీ లైఫ్‌లో కీ రోల్ ప్లే చేయబోతున్నాడు. మరి ఈ వ్యక్తిని మీరు జీవితంలో మీ యొక్క లైఫ్‌లో ఉంచాలి అనుకుంటున్నారా? లేక పూర్తిగా దూరం పెట్టాలా? అనేది ఒకసారి గనక మనం చూసుకున్నట్లయితే, ఇక నుంచి ఎవరు కూడా మీ విలువను అర్థం చేసుకోరో, వారికి మీ దగ్గర చోటు ఉండదండి. అదే విధంగా మిమ్మల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారిని మీరు ఖచ్చితంగా దగ్గరకు తీసుకోవాల్సిన రోజే జనవరి 31. మీ ముందు ఆ వ్యక్తి నిలబడితే ఖచ్చితంగా మీరు మీ యొక్క పూర్తి స్థాయి మనసుతో, మంచి మనసుతో ఆ వ్యక్తిని స్వీకరించండి. ఎవరైనా కానివ్వండి, ఖచ్చితంగా వారు మీ యొక్క మేలు కోరుకునే వ్యక్తే. మీ యొక్క జీవితం బాగుండాలని కోరుకునే వ్యక్తే. మీకున్న ఆర్థిక సమస్యలు పోయి, అప్పులన్నీ పోయి, మీకు ఏదైనా సరే ఒక అదృష్టం పట్టి మీ జీవితం మలుపు తిరగాలని, మీ లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ రావాలని, మీకు మంచి జరగాలని కోరుకునే వ్యక్తే కాబట్టి అటువంటి మంచి వ్యక్తిని మీ యొక్క వెల్ విషర్‌ని అస్సలు దూరం చేసుకోవద్దు. ఈ యొక్క సింహరాశి వారు. ఎందుకనంటేనండి, ఇటువంటి వ్యక్తులు మీరు దూరం చేసుకుంటే, మళ్ళీ ఇటువంటి వారు మీ లైఫ్‌లో రావడం చాలా అంటే చాలా కష్టం. అవునండి. ఏదైనా సరే ఆ వ్యక్తికి సంబంధించిన నిర్ణయం తీసుకున్న తర్వాత, మీ యొక్క ఆత్మ గౌరవం మీకు తిరిగి వస్తుంది. ఆ వ్యక్తి వల్ల మీ లైఫ్‌లో శాంతి నెలకొంటుంది. గుర్తుపెట్టుకోండండి, మన గురించి ఈ యొక్క బిజీ లైఫ్‌లో ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? అటువంటిది ఆ వ్యక్తి మీకు కుటుంబ సభ్యులు కాకపోయినా కానివ్వండి, మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ గురించి పట్టించుకుంటున్నారు అంటే, మిమ్మల్ని ఆ వ్యక్తి ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత అర్థం చేసుకుంటున్నారు, మీ యొక్క స్నేహం ఆ వ్యక్తికి ఎంత అవసరం, అదేవిధంగా వారి యొక్క సపోర్ట్ మీకు ఎంత అవసరం అనేది ఒక్కసారి ఆలోచించండి సింహరాశి వారు. మీరు ఈ విధంగా ఆలోచిస్తేనే ఆ వ్యక్తి యొక్క మంచితనం అనేది మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆ వ్యక్తి మీ యొక్క మంచి కోరుకునే వ్యక్తి. సింహరాశి వారికి 6 అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి వల్ల జరిగేది ఇదేనండి. ఆ వ్యక్తి వల్ల మీకంతా కూడా మంచే జరుగుతుంది. ఎలాంటి నష్టం కూడా జరగదు. రాబోయే రోజుల్లో ఆ వ్యక్తి యొక్క సపోర్ట్ ఉంటే మీరు అంచెలంచెలుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందండి. గ్రహాలు కూడా అందుకు మీకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాయి. ఖచ్చితంగా సింహరాశి వారు మీకు మీ జీవితంలో ఏదైతే నష్టం జరుగుతుందో, మీకేవైతే కష్టాలొస్తాయో వాటన్నింటికి ఆ వ్యక్తి తోడుగా ఉంటాడు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మనకు మంచి ఉన్నప్పుడు, మనకు అదృష్టం పట్టినప్పుడు, మన చేతిలో డబ్బు ఉన్నప్పుడు అందరూ తోడుగా ఉంటారండి. కష్టాలు, సుఖాలు, నష్టాలొచ్చినప్పుడు మాత్రం మన చుట్టూ ఎవ్వరు ఉండరు. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులే మనల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పటికైనా సింహరాశి వారు కళ్ళు తెరిచి ఆ వ్యక్తిని చూడండి. ఆ వ్యక్తి గనక మీ కంటపడితే దయచేసి ఆ వ్యక్తి యొక్క స్నేహాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆ వ్యక్తి మీకు తోడుగా నిలవబోతున్నాడు. మీకు అండగా ఉండబోతున్నాడు. మీకు కొత్త జీవితం స్టార్ట్ కావడానికి ఆ వ్యక్తి పునాదిగా ఉండబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఆ వ్యక్తి యొక్క స్నేహం మీకు చాలా అవసరమండి. అయితే సింహరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా ఇదంతా కూడానండి దైవ ఆశీర్వాదమే. దేవుడు మీతో ఉన్నాడు అనేందుకు ఒక వ్యక్తిని మీ లైఫ్‌లోకి పంపించి, మీ జీవితం మలుపు తిరిగేందుకు ఇన్ని రకాలుగా మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఇక నుంచి ఏం జరగాలి? ఆ వ్యక్తి యొక్క సపోర్ట్ ఉండడంతో మీరు ఏ విధంగా అంచెలంచెలుగా ఎదగబోతున్నారు? మీకు దైవ రూపంలో ఒక వ్యక్తి అదృష్టాన్ని ఏ విధంగా తీసుకురాబోతున్నాడో, ఆ వ్యక్తి మీతో ఉంటే మీ లైఫ్ ఎలా టర్న్ తీసుకోబోతుందనేది మీకు మునుముందు రోజుల్లో తెలియబోతుందండి సింహరాశి వారు. ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరనేది గుర్తించి, అతని యొక్క స్నేహాన్ని కోరుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్ అనేది మలుపు తిరుగుతుంది. అదే విధంగా మీరు ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు తప్పకుండా చేయవలసిన చిన్న పరిహారం ఏంటో కూడా చూద్దామండి. దాని ద్వారా మీ జీవితంలో అదృష్టం పెరుగుతుంది. మరింతకు ఆ పరిహారం ఏంటి అంటే, ఒక ఆదివారం నాడు దీపం అనేది మీ యొక్క ఇష్ట దైవం ముందు వెలిగించండి. ఆ సమయంలో ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. దాని తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేటువంటి ప్లాన్ అని ఎవరితో కూడా చెప్పొద్దు. ఇలా చేస్తే అనే వ్యక్తి వల్ల వచ్చేటటువంటి ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అది మరింత పెరుగుతుంది. అదృష్టం కూడా మీకు త్వరగా వస్తుంది. సో చూసారు కదా సింహరాశి వారు, రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా! మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వారికి షేర్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.